బ్రేకింగ్ చూస్తున్నాం. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. హీరో అల్లు అర్జున్ కు నాంపల్లి కోర్టు సమన్లు జారీ చేసింది. సోమవారం వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు కావాలని అల్లు అర్జున్ ఆదేశించింది. సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ ను చిక్కడపల్లి పోలీసులు A11 నిందితుడిగా చేర్చారు. థియేటర్ యాజమాన్యాన్ని A1 నుంచి A10 వరకు నిందితులుగా చేర్చారు. 23 మందిని నిందితులుగా చేర్చిన పోలీసులు ఛార్జిషీట్లో వేశారు. ఇక అల్లు అర్జున్ తో పాటు మిగిలిన వారికి కూడా నాంపల్లి కోర్టు సమన్లు జారీ చేసింది. డిసెంబర్ 5వ తేదీన పుష్ప 2 సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. డిసెంబర్ 4వ తేదీన 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్ షోలు పడ్డాయి. ప్రీమియర్ షో చూడటానికి రేవతి అనే మహిళ తన కుమారుడు శ్రీతేజ్తో కలిసి సంధ్య థియేటర్కి వచ్చింది. ఇక ఈ నేపథ్యంలోనే థియేటర్ దగ్గర తొక్కిసలాట చోటు చేసుకుంది. రేవతి సంఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయింది. తీవ్రంగా గాయపడ్డ శ్రీతేజ్ను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు అల్లు అర్జున్ ను అరెస్టు చేసి నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. విచారణ జరిపిన కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో అతన్ని చర్లపల్లి జైలుకి తరలించారు. ఇక ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు మొదట 4 వారాల మధ్యంతర బెయిల్, ఆ తర్వాత రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది.